పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా హాసిల్ షరీఫ్ సోమవారం నామినేషన్ దాఖలు చేయడానికి ఏలూరుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర అభ్యర్థిగా పట్టభద్రుల సమస్యలను ఖచ్చితంగా పరిష్కరించగలనని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న కూటమి అభ్యర్థి ఒకవేళ గెలిచినా పార్టీకి లోబడి ఉంటారు కానీ ఎలా ఎదిరించి పోరాడగలరని ఆయన మీడియా ముఖంగా ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లైనా ఏ ఒక్క హామీ పూర్తిగా నెరవేర్చలేని కూటమి ప్రభుత్వం పట్టభద్రులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఎంతవరకు కూటమి ప్రభుత్వం నెరవేర్చగలదు? ప్రభుత్వాన్ని ఏ విధంగా కూటమి అభ్యర్థి ప్రశ్నించగలరు? ఒక్కసారి పట్టభద్రులు ఆలోచించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బిజ్జంగి సుధాకర్, పెద్ద మసీదు ప్రెసిడెంట్ ఎజాజుద్దీన్, సీనియర్ సిటిజన్ బుద్ధిస్ట్ సొసైటీ నాయకులు ఐతాభక్తుల రామేశ్వరరావు, మాజీ వక్ఫ్ బోర్డు రాష్ట్ర సభ్యులు అబ్దుల్ బషీరుద్దీన్, ఎంపీజే జిల్లా అధ్యక్షులు ఎండి హలీం మాస్టర్, జమాతే ఇస్లామీ హింద్ నగర్ అధ్యక్షుడు ఇబ్రహీం, కాకినాడ సేవా సమితి సభ్యులు చిన్ని, కాళేష, భాష, ఐడియల్ యూత్ సభ్యులు షాజహాన్, ఆధార్ సేవా సంఘం అధ్యక్షులు కాళేష తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్సుమాంజలిలు. ఈరోజు కాకినాడ పుర ప్రముఖులందరూ కూడా ఎవరైతే మేధావులు ఉన్నారో గ్రాడ్యుయేట్స్, సీనియర్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నాకు మద్దతుగా ఈరోజు ఒక చిన్న సమావేశాన్ని గాంధీ భవన్లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా ఒక పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి నేను ఎందుకు పోటీ చేస్తున్నానో, నా యొక్క లక్ష్యం ఏంటో చెప్పాలని నేను పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రజలకు, గ్రాడ్యుయేట్స్ మిత్రులకి, కాకినాడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలియాలని నేను ఒక పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో వచ్చిన పత్రికా మిత్రులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను ఒక సామాన్య మధ్యతరగతి పౌరుడిని. మా నాన్నగారు ఒక లారీ డ్రైవర్. మమ్మల్ని కష్టపడి చదివించారు. మేము చదువుకున్న తర్వాత కాకినాడ చుట్టుపక్కల ఉద్యోగాలు రావడమే చాలా గగనంగా ఉన్నది. ఇటువంటి సమస్యలు మేమైతే ఎదుర్కొన్నామో అటువంటి సమస్యలు ఇప్పటికీ కూడా, నేను గ్రాడ్యుయేట్ అయ్యి దాదాపు 13-14 ఏళ్ళు అయింది. ఇప్పటికి కూడా ఇదే సమస్యలని మనం చూడడం జరుగుతుంది. కాబట్టి రేపు కూడా గ్రాడ్యుయేట్స్ ఏవైతే ఉన్నారో ఇప్పటికీ ఉద్యోగం ఉన్నా కూడా ఉద్యోగ భద్రత కూడా లేదు వాళ్ళకి. అలాగే అనేక గవర్నమెంట్ కంపెనీల్లో, గవర్నమెంట్ సంస్థల్లో వాళ్ళు రెగ్యులరైజ్ అవ్వకుండా చాలా 15 ఏళ్ళుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నాయుడు గారు ఎలక్షన్లో గెలిచిన వెంటనే డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది. డిఎస్సి అనేది చాలామంది ఆశలతో పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. డిఎస్సి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా, ఉద్యోగం ఎప్పుడు వస్తుందా అని. కానీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయలేదు. అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తానని, నిరుద్యోగ భృతి ఇస్తానని ఇలాగ అనేక హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అవి అమలు చేసే దాఖలాలు కనపడడం లేదు. మరి కూటమి నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిని ఒకరిని ప్రకటించి ఇప్పటికి ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఆ కూటమి అభ్యర్థి గారు ఒకవేళ గెలిచిన తర్వాత ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి హామీలు ఇచ్చారో, ఏదైతే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఆ హామీలను ఒకవేళ వాళ్ళు నెరవేర్చలేకపోతే ఎండగట్టే లేకపోతే ప్రశ్నించే అధికారం ఆ కూటమి అభ్యర్థికి ఉంటుందా అని నేను పత్రికా సమావేశం ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను కాబట్టి, నేను ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి లేను కాబట్టి తప్పకుండా నేను ఒకవేళ గెలిస్తే మాత్రం పట్టభద్రుల యొక్క సమస్యలను చట్టసభల్లో తప్పకుండా గళం ఎత్తి వాళ్ళ సమస్యకి పరిష్కారం నేను తీసుకురాగలనని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్ నాలాంటి వ్యక్తుల్ని మరి గెలిపించాలని ఈ పత్రిక ముఖంగా పట్టభద్రులందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. రాజ్యాంగం అమలులో పాలకుల నిర్లక్ష్య వైఖరి కారణంగా రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదులు నడుం బిగించాలని సుప్రీంకోర్టు న్యాయవాది ఐఎన్ఏ జాతీయ అధ్యక్షుడు చిత్ర శ్రీకాంత్ పిలుపునిచ్చారు. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ జిల్లా సమావేశం కాకినాడ కోర్టు ప్రాంగణంలో శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు న్యాయవాది శ్రీకాంత్, ఐఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు జి శాంతాకుమార్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ బాబ్జీ హాజరై మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని సమాజానికి అందించడంలో పాలకులు విఫలమయ్యారని అన్నారు. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, సామాజిక సమస్యల పరిష్కారం దిశగా ఐఎల్ఏ కృషి చేస్తుందని అన్నారు. సామాన్యులకు మెరుగైన న్యాయం అందించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని అన్నారు.
అనంతరం సభకు అధ్యక్షత వహించిన న్యాయవాది టి పృథ్వీరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ముత్తింటి విశ్వేశ్వరరావు మాట్లాడుతూ న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం ఐఎల్ఏ కృషి చేస్తుందని అన్నారు. ప్రజల్లో చట్టాల పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు జవహర్ అలీ, పిల్లి శ్రీనివాస్, జయలక్ష్మి, పితాని శ్రీనివాస్, సయ్యద్, సాలర్, ప్రసన్న కుమార్, జేవి రమణ, సునీత తదితరులు పాల్గొన్నారు. ఏఎల్ఏ మీటింగ్ సందర్భంగా మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఈ రాష్ట్రంలో న్యాయవాదులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లా పొన్నూరులో న్యాయవాదిపై 3rd డిగ్రీ ఉపయోగించారు. అందులో ఎస్ఐ పైన 3 కానిస్టేబుల్స్ మీద చర్యలు తీసుకున్నారు. సిఐ పైన, డాక్టర్ పైన ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఐఎల్ఏ స్టేట్ కమిటీ డిమాండ్ చేస్తుంది. అలాగే అనంతపురం జిల్లా అనంతపురంలోని 3వ పోలీస్ స్టేషన్లో, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సీనియర్ అడ్వకేట్ అయినటువంటి శేషాద్రి అనే న్యాయవాది మరణించాడు. దానిపైన పూర్తి స్థాయి మేజిస్ట్రియల్ ఎంక్వైరీ జరపాలని మేము కలెక్టర్ని డిమాండ్ చేశాము. అలాగే ఇంతవరకు ఆయన మృతిపైన ఎటువంటి చర్యలు ఆ సిఐ పైన, పోలీసుల పైన తీసుకోకుండా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. తక్షణమే ఆ బాధ్యుడైన సిఐ పైన, పోలీసుల పైన చర్య తీసుకోవాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. అట్లాగే అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్కు సంబంధించి వెల్ఫేర్ స్టాంపులు 250 రూపాయలకు పెంచారు, కానీ దాన్ని వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ మాత్రం 1,00,000 రూపాయలు మాత్రమే పెంచారు. అది 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచడం న్యాయబద్ధం. తక్షణమే పెంచకపోతే భవిష్యత్తులో మేము ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ రోజున హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రభుత్వ సొమ్ముతోటి చెల్లించి హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ని అడ్వకేట్స్ అందరికీ ఇచ్చేలాగా చేయాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే న్యాయవాదులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటి ప్రొటెక్షన్ కోసం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని తక్షణమే ఇంట్రడ్యూస్ చేయాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ న్యాయవాదుల సమస్యలనే కాకుండా సమాజంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కూడా నడుం బిగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ సదస్సులు, న్యాయ సలహా కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా ఐఎల్ఏ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, ఫౌండర్ గారికి నమస్కారం. ఈరోజు కాకినాడలో ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ పృథ్వీరాజ్ గారి నేతృత్వంలో అధ్యక్షతన ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున లాయర్స్ అందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రాజ్యాంగము పట్ల అవగాహనే కాకుండా రాజ్యాంగం నైతికత అనేది సమాజంలో తగ్గిపోతూ వస్తుంది. రాజ్యాంగ నైతికత పెంచాల్సిన అవసరము ముఖ్యంగా న్యాయవాదుల మీద కానీ, అలాగే రాష్ట్రాల మీద కానీ, రాజకీయాల మీద కానీ ఉంటుంది. ఈ రాజ్యాంగ నైతికత అంటే ఏంది, రాజ్యాంగాన్ని అందరం తెలుసుకుందామనే ఒక దృక్పథంతో ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. దీనికి పెద్ద సంఖ్యలో లాయర్లు అందరూ కూడా రావడం, వివిధ జిల్లాల నుంచి లాయర్లు ఇవాళ రావడం జరిగింది. అయితే ఇందులో ఈ కొత్తగా తీసుకొచ్చిన చట్టాల్లో కూడా కనీసం ఒక ప్రతి పౌరుడు కూడా తనకు అన్యాయం జరిగితే కోర్టుకు వెళ్ళినప్పుడు కూడా తనకి న్యాయం జరిగే పరిస్థితులలో లేదు. ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలంటే లాయర్ల మీద పెద్ద బాధ్యత ఉంది. ఈ బాధ్యతని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ అర్థం చేసుకోవడమే కాకుండా ప్రతి క్షేత్రస్థాయిలో కూడా పౌరులకు కూడా అర్థమయ్యే దిశలో మనము చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ మీటింగ్లో మేమందరం కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు కాకినాడకు సంబంధించిన లాయర్లందరూ కూడా ఈ కృషి చేస్తారని చెప్పి క్షేత్రస్థాయిలో రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నైతికతని తీసుకెళ్లడంలో పాటుపడతారని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి.
రాజ్యాంగం అమలులో పాలకుల నిర్లక్ష్య వైఖరి. రాజ్యాంగ పరిరక్షణలో న్యాయవాదులు నడుం బిగించాలన్న సుప్రీంకోర్టు న్యాయవాది ILA జాతీయ అధ్యక్షులు చింతల శ్రీకాంత్. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి హాసన్ షరీఫ్. హాసన్ షరీఫ్తోనే న్యాయం జరుగుతుందని వెల్లడించిన పలువురు వక్తలు. లోక కళ్యాణార్థమై బోంచాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రథ పాదయాత్ర. 8 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించి ఆ భద్రాచల సీతారాముణ్ణి దర్శించుకోవడంతో రథ పాదయాత్ర ముగుస్తుందన్న వాసుదేవ గురుస్వామి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.